గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతిస్తున్నాను. అదేవిధంగా పంటలు వేస్తూ ఈ తక్కువ నీటి వసతి పరిస్థితుల్లో, అలాగే తక్కువ విద్యుత్ లభ్యమయ్యే పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని ఒక ముఖ్యమైన అనేది చేయడం జరిగింది. దీంట్లో పాల్గొంటున్న మన ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందుగా మనకి కందులు సబ్సిడీలో గుండె రాజయ్య గారు, జాగాల నుంచి భాస్కర్, నెక్స్ట్ మనకి జఫర్గఢ్ మండలి నుంచి కూడా గారు మైదాసు కుమారస్వామి గారు, ఇప్పటి వరకు మనకు మన మున్సిపల్ చైర్పర్సన్ గారు, మన గణపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఆర్డీఓ గారు, వేదికపై ఉన్న అధికారులందరికీ, ప్రత్యేకించి ఈరోజు విత్తన మేళలో పాల్గొంటున్న రైతు సోదరులకు, ప్రజాప్రతినిధులకు, మా అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్రంలో కూడా రైతులను ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ వాతావరణ పరిస్థితులలో, ప్రస్తుతం ఏర్పడిన వాతావరణ పరిస్థితులలో కేంద్ర వ్యవసాయ శాఖ, రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్తంగా అనేక రైతు మేళాల ద్వారా, రైతు వేదికల ద్వారా వ్యవసాయం పైన రైతులను చైతన్యపరుస్తున్న కార్యక్రమాలు అనేకం చూస్తున్నాం. అయితే దేశంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు, సరైన వర్షాలు లేనప్పుడు రైతులు ఏ రకంగా వ్యవసాయ మార్పిడి చేసుకోవాలి, లాభసాటి పంటలను ఏ రకంగా ఎంపిక చేసుకోవాలి, మేలైన విత్తనాలను ఏ రకంగా ఎంపిక చేసుకోవాలి, వాటిని శుభ్రపరచుకోవాలనే విషయాలను ఈరోజు మనం ఈ రైతు విత్తన మేళ ద్వారా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఎలినో ప్రభావం వలన దేశవ్యాప్తంగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఒక 3-4 రాష్ట్రాలు తప్ప మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా కరువు పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నదులలో, వాగులలో, వంకలలో, చెరువులలో, కుంటలలో నీళ్లు లేని పరిస్థితి, భూగర్భ జలాలు కూడా గణనీయంగా ఇంకిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితులలో రైతు మనుగడ సాధించాలి, రైతు వ్యవసాయం చేయాలి, తన జీవనోపాధి కొరకు, సమాజం కొరకు, కుటుంబం కొరకు ఆయన నిలబడాలి అంటే ఏ రకమైన పంటలు వేసుకోవాలనేది కూడా ఈ రైతు వేదికల ద్వారా, రైతు విత్తన వేదికల ద్వారా చెప్తున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి. మనకు తెలిసి ఒక మాటలో చెప్పాలంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరు. కాకతీయ రాజులు మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆనాడే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ను బ్రహ్మాండంగా కట్టిండ్రు. ఇవాళ మనం రామప్ప కానీ, లక్నవరం కానీ, గణపురం కానీ, ధర్మసాగర్ కానీ అనేక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఒక్కొక్క ప్రాజెక్టు 3 టీఎంసీల నీటిలో సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు. 3 టీఎంసీలు అంటే దాదాపు 30,000 నుంచి 40,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్.
అలాంటి ప్రాజెక్టులు కూడా ఇవాళ వెలవెలబోతున్నాయి. సరైన వర్షాలు లేక ఆ రిజర్వాయర్లోకి నీరు రాక రైతులు కూడా పంటలు వేసుకునే పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈ పరిస్థితి, ఈ వాతావరణ పరిస్థితులను, ఈ వర్షాభావ పరిస్థితులను వ్యవసాయ శాఖ ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. వ్యవసాయ శాఖ ఒక ఛాలెంజ్గా తీసుకొని రైతులను ఏ రకంగా మనం గైడ్ చేయాలి, రైతులు ఏ రకంగా మోటివేట్ చేయాలి, రైతులు ఏ రకంగా లాభసాటి పంటలకు మళ్ళీ విధంగా చూడాలనేది ఆలోచించాలి. ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పంటలకు సబ్సిడీలు ఇస్తున్నారు, ఫార్మ్ మెకనైజేషన్ కొరకు కూడా సబ్సిడీలు ఇస్తున్నారు, అదేవిధంగా పంటలకు విత్తనాలకు కూడా సబ్సిడీ ఇస్తున్నారు, ఎరువుల పైన సబ్సిడీ ఇస్తున్నారు. దాంతో పాటుగా రుణమాఫీ చేస్తున్నాం, రైతు పెట్టుబడి సాయం, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం చేస్తున్నాం, రైతు పండించిన సన్న రకాలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. ఇన్ని రకాలుగా ప్రోత్సాహం ఇచ్చిన తర్వాత కూడా వ్యవసాయం లాభసాటిగా ఉండడం లేదు. కారణం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే, పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలు కావచ్చు, అకాల వర్షాల వల్ల కావచ్చు, లేకుంటే వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, పంట చేతికి రావడం లేదు. పంట చేతికి వచ్చిన మార్కెట్లో దానికి సరైన మద్దతు ధర లభించడం లేదు. రైతు పెట్టే పెట్టుబడికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర పొందన లేదు. స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పెట్టుబడి మొత్తము దాని మీద 50% ప్రాఫిట్, 1.5% చొప్పున మద్దతు ధర ఇవ్వాలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసింది. నాకు తెలిసి 1 ఎకరంలో వరి సాగు చేయాలి అంటే ఈ రోజున్న ఖర్చులను బట్టి 20,000 నుంచి 25,000 రూపాయలు అవుతుంది అనుకుంటాను. ఏమంటే 30,000 కాదులే, కానీ 20,000 నుంచి 25,000 అవుతుంది. 25,000 పెట్టుబడి ప్లస్ దాంట్లో 50%, అంటే 12,500. కనీసము వరికి మద్దతు ద్వారా క్వింటల్కు ఆ లెక్కన ఎంత ఉండాలి అంటే 4,000 ఉండాలి. 4,000 రూపాయలు వరికి క్వింటల్కి మద్దతు ధర ఇస్తే అది గిట్టుబాటు అవుతుంది. మనం ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ రేట్ కట్టడం రావడం లేదు. మనం యూరియా మీద సబ్సిడీ ఇస్తున్నాం, డిఏపి మీద సబ్సిడీ ఇస్తున్నాం, విత్తనాల పైన సబ్సిడీ ఇస్తున్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా సబ్సిడీల రూపంలో, సాగునీరు విషయంలో, ఫ్రీ పవర్ విషయంలో రైతుకు ఎకరానికి లేదంటే దాదాపుగా 15,000 నుంచి 20,000 రూపాయల వరకు వెళ్తున్నది. కానీ అది పరోక్షంగా వెళ్తుంది, అది రైతుకు అర్థం కావడం లేదు. ప్లస్ రైతుకి ఏమైనా నిర్ణయించిన తర్వాత కూడా లాభం అవుతుందంటే రైతుకు కూడా లాభం అవుతుంది. రైతులు కూడా తప్పు పట్టడానికి ఏమాత్రం అవకాశం లేదు. 1 ఎకరంలో వరి సాగు వరి పండిస్తే మంచిగా చేస్తే 20 నుంచి 25 క్వింటాలు అవుతుంది. మంచిగా చేస్తే 40 బస్తాల దిగుబడి వస్తే 24 నుంచి 25 క్వింటాల ధాన్యం అవుతుంది. 25 క్వింటాలు అయినా కూడా ఇప్పుడున్న రేటుకు 50,000 కూడా రాదు. ఆ రకంగా రైతు దాదాపు 4 నెలలు పొలంలో పనిచేస్తే, కుటుంబంతో పనిచేస్తే ఆయన కూలి ఉంటుంది, పంట దిగుబడి ఆయనకి లాభసాటిగా ఉండదు. కాబట్టి ఏ పంటలైతే కాస్తో కూస్తో లాభసాటిగా ఉంటాయో, ప్రధానంగా ఆరుతడి పంటలు. మనం ఒకప్పుడు మా చిన్నప్పుడు, ఇప్పుడు ఈ పిల్లలకి ఏమి పాపం ఫీల్డ్ స్టడీ ఏముందో నాకు తెలియదు, కానీ మా చిన్నప్పుడు 1 ఎకరం ఉంటే ఎకరంలో టమాటా, ఒక 5 గుంటలలో టమాటా వేసేది, ఒక 5 గుంటలలో ఉల్లిగడ్డ వేసేది, ఒక 10 గుంటలలో మిరపకాయ వేసుకునేది, ఒక ఎకరంలో 10 చేను వేసుకునేది, ఇంకెక్కువ ఉంటే 1 ఎకరంలో పెసర్లు వేసుకునేది, ఇంకో ఎకరంలో కందులు వేసుకునేది, ఇంకా ఎక్కువ ఉంటే వరి సాగు చేసుకునేది. ఇప్పుడు ఆ చిరుధాన్యాలు పండించే పరిస్థితులు ఇప్పుడు పోయింది. ఏవైతే ఎక్కువ ప్రోటీన్స్ ఇస్తాయో, ఏవైతే ఎక్కువ ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయో ఆ పంటలు మనం పండించడం లేదు. ఆరోగ్యానికి ఉపయోగంగా ఉండే పంటలు పండించలేకపోతున్నాం. రైతుకు పెట్టిన పెట్టుబడి వచ్చే కమర్షియల్ క్రాప్స్ కూడా పండించలేకపోతున్నాం. దీనిపైన వ్యవసాయ శాఖ చాలా సీరియస్గా
ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్గా నిర్ణయించి మనం ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని పెట్టుకున్నాం. ఇక్కడ వ్యవసాయ శాఖతో పాటు అలైడ్ డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి, అలైడ్ సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. హార్టికల్చర్ ఉన్నది, సెరికల్చర్ ఉన్నది, ఫ్లోరికల్చర్ ఉన్నది, ఎనిమల్ హస్బెండరీ ఉంది, అదేవిధంగా మిల్క్ డైరీ ఉన్నది, తర్వాత డైరీతో పాటు మన పౌల్ట్రీ కూడా ఉన్నది. ఇవన్నీ కూడా వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉండే శాఖలు లేదా ఉత్పత్తినిచ్చే కార్యక్రమాలు. వీటన్నిటిపైన కూడా మనం అవగాహన కల్పించాలి. నేను మొన్న ఒక ఆర్టికల్ చూశాను. ఒక ఎన్ఆర్ఐ అమెరికాలో కొన్ని సంవత్సరాల నుండి అమెరికాలో ఉండడం ఇష్టం లేక నా గ్రామానికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటానని వచ్చి కానీ 10 ఎకరాల భూమి ఉంటే ఆ 10 ఎకరాల భూమిలో ఒక 25 ఆవులు, ఒక 100 పొట్టేళ్ళు, 100 పొట్టేళ్ళు పెంచిండు అంతే. ఒక 25 ఆవులు, 100 పొట్టేళ్ళు. ఆ 100 పొట్టేళ్ళు ఏంటి, పొట్టేళ్ళ పరిస్థితి ఏంటి అంటే అవి 6 నెలలకు ఒకసారి వాటిని అమ్మేస్తుంటాడు. ఒక్కొక్క బ్యాచ్ 6 నెలల సమయం తీసుకుంటుంది. అది ఎదగడానికి వాటిని అమ్ముకోవడానికి వీలుగా 6 నెలల సమయం తీసుకుంటుంది. అట్లా ఒక్కొక్క బ్యాచ్ని 6 నెలలకు ఒకసారి అమ్ముకుంటూ ప్రతిరోజు పాలు అమ్ముకుంటూ నెలకు అన్ని ఖర్చులు 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. కెన్ యూ ఇమాజిన్? మనమందరం ఆలోచించాలి. ఆయన ఉండేది 10 ఎకరాలు. ఆ 10 ఎకరాలలో ఆ పొలంలోనే గడ్డి పెంచుకుంటున్నాడు, ఆ పొలంలోనే పొట్టేలను పెంచుకుంటున్నాడు. కాకపోతే కొంత ఫీడ్ బయట నుంచి తీసుకొచ్చి పెట్టి రోజు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఒక 6గురికి తన ఫామ్లో పనిచేసడానికి అవకాశం కల్పించి వాళ్ళ జీతాలు ఇచ్చుకుంటూ 3 లక్షలు నెలకు సంపాదిస్తున్నాడు. కాబట్టి కొంచెం మనం కష్టపడితే, కొంత ఇన్నోవేటివ్గా ఆలోచిస్తే వ్యవసాయం తప్పకుండా పండుగ అవుతుందని చెప్పడంలో నాకు సందేహం లేదు. అటువైపు రైతులను మోటివేట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది. అన్ఫార్చునేట్గా ఆ పని చేయడం లేదు. ఏదో మొక్కుబడిగా కార్యక్రమాలు చేస్తున్నాం పోతున్నామే తప్ప విత్ ఆల్ కమిట్మెంట్, విత్ ఆల్ డెడికేషన్ అండ్ విత్ ఆల్ ఇన్వాల్వ్మెంట్ ప్రభుత్వాలు రైతులకు సహాయం చేయడం లేదు లేదా గైడ్ చేయడం లేదు. దీనిపైన మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఇవాళ జనగామ జిల్లా ఒకప్పుడు తీవ్రమైన కరువు పరిస్థితులు ఉండే జిల్లా. థ్యాంక్స్ టు దేవాదుల ఇప్పుడు కొంచెం నీళ్ళు వస్తున్నాయి, వ్యవసాయం చేసుకుంటున్నారు, బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇబ్బందులలో ఉన్నాం. ఇప్పుడు ఇబ్బందులలో ఉన్నప్పుడు ఆరుతడి పంటలు ప్రధానంగా పత్తి కానీ, మొక్కజొన్న కానీ, కందులు కానీ, పెసళ్ళు కానీ, లేదా పల్లి కానీ, ఇంకా ఇతరత్ర మొక్కజొన్న కానీ ఇలాంటి ఏం వేసుకుంటే బాగుంటుందో ఆలోచించి రైతులు వేసుకోమని చెప్పాలి. నాకు తెలిసి ఖరీఫ్కు సంబంధించిన ఆ టైం, ఆ షెడ్యూల్, ఆ అదనం ఇంకా దాటిపోలేదని నా అభిప్రాయం. మనము ఈ ఖరీఫ్ను ఆగస్టు 31 వరకు కూడా ఈ ఖరీఫ్ ఉంటుందని అనుకోవాలి. కాకపోతే పెద్ద పెద్ద వర్షాలు వస్తాయి, బ్రహ్మాండంగా రిజర్వాయర్ల నీళ్ళుంటే వరి సాగు పోతే ఇబ్బంది పడతారు. అలా కాకుండా పత్తినో, మొక్కజొన్ననో, పల్లినో, కందులనో, పెసలనో ఇప్పుడు మన విత్తనాలు ఇక్కడ చూపిస్తున్నారు బ్రహ్మాండంగా. ఆ విత్తనాలను కనుక వేసుకుంటే తప్పకుండా రైతు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది, రైతుకు లాభసాటిగా ఉంటుంది. దయచేసి వ్యవసాయ శాఖ రైతులందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇంతకుముందు మన ప్రొఫెసర్ గారు చెప్పారు, రమ్య గారు, పామ్ ఆయిల్ కనుక వెళ్తే యాక్చువల్గా ఆ వర్డ్ ఆయిల్ ఫామ్ అనాలా, పామ్ ఆయిల్ అనాలా, విచ్ ఇస్ కరెక్ట్? ఆయిల్ ఫామ్. ఆయిల్ ఫామ్ కనుక వెళ్తే లాభసాటిగా ఉంటుందని చెప్పారు సెరికల్చర్ వాళ్ళు కూడా. ఆ లాభసాటిగా ఉన్న పరిస్థితులలో వరుసగా అది కాపుకు వచ్చేంత వరకు కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నారు. ఆ సబ్సిడీని ఉపయోగించుకొని మనము ఆయిల్ ఫామ్ వైపు కనుక వెళ్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. దయచేసి రైతులందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఒకవైపు రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉంటే
తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉంటే, వరి సాగు చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం లేని పరిస్థితులలో, సాగునీరు లేని పరిస్థితులలో రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు ప్రస్తుత కరువు పరిస్థితులను రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. గోదావరిలో నీళ్లు పోతున్నాయి, ఆ నీళ్లు తెలంగాణకి ఇవ్వచ్చు కదా అంటాడు. ఇలాంటి సాంకేతిక పరమైన అవగాహన లేని ఈ మిడిమిడి జ్ఞానంతోనే కాళేశ్వరం కట్టారు కాబట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా ఆ కాళేశ్వరం, ఆ మేడిగడ్డ ఈరోజు ఉపయోగంకి రాకుండా పోయింది. మనం మాట్లాడేటప్పుడు బాధ్యతతో మాట్లాడాలి. ఇవాళ మేడిగడ్డ పైన కన్నెపల్లి ఉన్నది, కన్నెపల్లి నుంచి వాటర్ పంప్ చేయవచ్చు కదా అంటారు. కన్నెపల్లి నుంచి వాటర్ను పంప్ చేస్తే ఎక్కడికి తీసుకుపోవాలి? దాన్ని అన్నారం తీసుకుపోవాలి, అన్నారం బ్యారేజ్కి తీసుకుపోవాలి. అక్కడ నుంచి సుందిల బ్యారేజ్కి లిఫ్ట్ చేయాలి, సుందిల బ్యారేజ్ నుంచి ఎల్లపల్లి బ్యారేజ్కి లిఫ్ట్ చేయాలి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక మాట స్పష్టంగా చెప్పారు, మేడిగడ్డ కుంగిపోయింది, దాంట్లో నీటిని నిల్వ చేయడానికి అవకాశం లేదు అని చెప్పారు. రెండవది ఏం చెప్పారు? అన్నారం సుందిల్ల బ్యారేజెస్ యొక్క ఫౌండేషన్స్ కూడా సేఫ్గా లేవు, నీటిని నిల్వ చేస్తే ప్రమాదం ఉన్నది. కాబట్టి పూర్తి పరీక్షల తర్వాతనే, డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాతనే నీటిని నిల్వ చేయాలా లేదా అనేది చెప్తాము. అప్పటి వరకు మీరు నీటిని చేయొద్దని వాళ్ళు చెప్తున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర జలసంఘం లేదా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇవి భారతదేశంలో స్టాట్యుటరీ బాడీస్. ఇవన్నీ కూడా ఒక యాక్ట్ ద్వారా ఏర్పడిన సంస్థలు. నిపుణులు ఉంటారు దీంట్లో. ఆ నిపుణుల సలహాలు రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాలి. అది కూడా మీరు పాటించవలసిన అవసరం లేదు, ఎవరిని అడగవలసిన అవసరం లేదు. గోదావరిలో కిందికి నీళ్ళు పోతున్నాయి, మీరు ఎత్తిపోయండి అంటారు. ఇంత మూర్ఖంగా మాట్లాడే బాధ్యత లేని రాజకీయ పార్టీలను మనం తెలంగాణలోనే చూస్తున్నాం. కానీ వాళ్ళ దేవాదుల ప్రాజెక్టు ఉన్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు దేవాదుల ప్రాజెక్టు ఒక వరప్రదాయిని. ఆ దేవాదుల ప్రాజెక్టు ద్వారా మన జనగామ జిల్లాలో, మన శ్రీశైలంపూడి నియోజకవర్గంలో రిజర్వాయర్లను నింపుకొని రైతులకు ఆరుతడి పంటలకు సాగునందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఉదయమే ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి దక్షిణ కాలువకు, ఉత్తర కాలువకు నీటిని విడుదల చేశాం. ధర్మసాగర్ నుంచి గుల్లసాగరము పైప్ లైన్ కూడా ఇవాళ నీటి విడుదల చేశాం. ఒక వారం రోజుల లోపల మ్యాక్సిమం ఆగస్టు 1 నుండి కొంచెం గన్పూర్ రిజర్వాయర్లో లెవెల్స్ పెరిగిన తర్వాత, అశ్రావుపల్లిలో రిజర్వాయర్లో లెవెల్స్ పెరిగిన తర్వాత, గన్పూర్ రిజర్వాయర్ నుండి అశ్రావుపల్లి రిజర్వాయర్ నుంచి కూడా పంట కాలువల ద్వారా ఆరుతడి పంటలకు నీరు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. మీరు వరి సాగు చేయొద్దని నేను అనడం లేదు. వరి సాగు చేయడం ద్వారా ఒక 4 నెలలు వరికి నీరిచ్చే పరిస్థితుల్లో మనం లేనప్పుడు, మధ్యలో సాగునీరు అందక వరి ఎండిపోతే తీవ్రంగా రైతు నష్టపోతాడు. కాబట్టి ఆరుతడి పంటల ద్వారా, అది కూడా ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ ద్వారా ఉన్న కొద్ది నీటిని కనుక జాగ్రత్తగా మనం వాడుకుంటే తప్పకుండా మీ పంటలను కాపాడుకోగలుగుతారు అనేది నా ఉద్దేశం. కాబట్టి జనగామ జిల్లాలో ఉన్న రైతాంగానికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది, మీ శ్రేయోభిలాషిగా, రైతు పక్షపాతిగా వీలైనంత మేరకు ఆరుతడి పంటలు వేయండి. ఆరుతడి పంటలకు కూడా ఆన్ అండ్ ఆఫ్ సిస్టంలో నీటిని వినియోగించండి. అలా మీరు చేస్తే దేవాదుల ద్వారా మీకు మీ భూములకు నీరిచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఎవరో చెప్పారని ఏదో మాట్లాడారని తొందరపడితే నష్టపోయేది. మనం మాట్లాడినప్పుడు బాగానే ఉంటాడు, బాధ్యత లేనివాడు ఏదైనా మాట్లాడతాడు. బాధ్యత ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడవలసి వస్తుంది. కాబట్టి బాధ్యత లేని వాడు మాట్లాడే మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అనేక సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన పెద్దలు, అనేక సంవత్సరాలు ప్రజాప్రతినిధులు ఉన్న పెద్దలు ఏం చేశారో మనందరికీ కూడా తెలుసు. ఏ రకంగా దోపిడీ చేశారో మనందరికీ కూడా తెలుసు.
ప్రజలను ఏ రకంగా మోసం చేశారో మనందరికీ కూడా తెలుసు. ఆ ప్రయత్నం ఇప్పుడు చేయదలుచుకోలేదు. అందుకే నేను వ్యవసాయ శాఖను ప్రత్యేకంగా మా జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని మీ టీంను నేను ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాను. ఆగస్టు 31 వరకు అవకాశం ఉన్నది. ఆరుతడి పంటలు వేసుకోవచ్చు, కూరగాయలు వేసుకోవచ్చు, పండ్ల చెట్లు అంటే పండ్ల తోటలు కూడా పెంచుకోవచ్చు, ఆయిల్ ఫామ్కి వెళ్ళవచ్చు. ఆ డైవర్షన్ చేసే ప్రయత్నము మన దగ్గర జరగాలి. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఉన్న అధికారులందరికీ ఒక విషయం చెప్పాలంటారు, తెలియని విషయం వాళ్ళకి. 1994 ఒక 30 సంవత్సరాల క్రితం ఇక్కడ 40-50% భూమిలో కూడా పంటలు ఉండేది కాదు. అన్నీ పచ్చొనలు, ఆముదపు చెట్లు, పచ్చొనలు, అక్కడక్కడ కొంత మొక్కజొన్న, వరి ఉండేది. కానీ వాళ్ళ జనగామ జిల్లా హైయెస్ట్ ప్యాడీ ప్రొడ్యూసర్ ఇన్ ద స్టేట్ బికాజ్ ఆఫ్ దేవాలయ ప్రాజెక్ట్. దేవాలయ ప్రాజెక్టు వల్ల అత్యధికంగా వరి దిగుబడి చేస్తున్న జిల్లా ఏదైనా ఉంది అంటే జనగామ జిల్లా. కాబట్టి నేను మీ అందరినీ కోరుతున్నా, మనము రైతులను చైతన్యపరచాలి, రైతులకు అవగాహన కల్పించాలి. ఆరుతడి పంటల వైపు వాళ్ళని తీసుకువెళ్ళాలి. ఆరుతడి పంటలు వేసుకుంటే ఆర్థికంగా నష్టపోరనే విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళను ఆరుతడి పంటల వైపు మళ్లించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుకుంటూ, వ్యవసాయ శాఖ దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఈ రకమైన సమావేశాలు ప్రతి రైతు వేదికలో పెట్టి రైతు వేదికలో సమావేశాలు పెడుతున్నారు. అవి ఎట్లా అవుతున్నాయి మేడం అంటే పెట్టిన బట్టే పెట్టాము అన్నట్టుగా జరుగుతుంది. మన వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటలేదు, రైతులు కూడా ఎక్కువ మంది వస్తలేదు. అలా కాకుండా వీ హ్యావ్ టు మోటివేట్, చెప్పాలి వాళ్ళకి, మీరు రావాలి, ప్రతి గ్రామం నుంచి మీరు రావాలి, 10 మందో 15 మందో రైతులు రావాలి, మీ ఎక్స్పీరియన్సెస్ను షేర్ చేసుకోవాలని చెప్పి వాళ్ళందరినీ మోటివేట్ చేసి మన జనగామ జిల్లాలో అటు ఆయిల్ ఫామ్ విస్తీర్ణంలో కానీ, లేదా పండ్ల తోటల విస్తీర్ణంలో కానీ, కూరగాయల పెంపకంలో కానీ మొదటి స్థానంలో ఉండే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.